అందరికీ నమస్కారం. ఈ కొత్త సిరీస్‌కి అందరికీ స్వాగతం. ఈ సిరీస్‌లో మనం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సీడీకే, మైక్రో సర్వీసెస్, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్, లాంబ్డా, డైనమోడిబి, ఎస్3, కాగ్నిటో పూర్తిగా ఏడబ్ల్యూఎస్‌ని మనం వాడి మైక్రో సర్వీసెస్ వాడి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి చూస్తామన్నమాట. సో, ఇప్పటి వరకు మనం ఎక్స్‌ప్రెస్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం నేర్చుకున్నాం ఏ విధంగా ఏపీఐస్ అనేది క్రియేట్ చేస్తామని. సో, అదే విధంగా మనం మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ గురించి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు మోనోలిథిక్ అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. ఓకే. సో, ఓన్లీ స్టార్టప్స్‌లో మాత్రమే మోనోలిథిక్ అప్లికేషన్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా మైక్రో సర్వీసెస్‌కి మూవ్ అవుతున్నారు. ఓకే. మైక్రో సర్వీసెస్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఎనీవే నేను ఒకసారి చిన్న రీక్యాప్ ఇస్తాను. మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే, మన ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో ప్రతి దాన్ని కూడా ఒక చిన్న మాడ్యూల్ కింద తీసుకొని, దాన్ని సెపరేట్ సర్వీస్ కింద క్రియేట్ చేసి, ఓకేనా? దాని నుంచి స్కేల్ చేయడం ఈజీ అవుతదనమాట. అంటే మనం ఒక పెద్ద సిస్టమ్‌లో ప్రతి దాన్ని మాడ్యూల్ కింద తీసుకున్నామనుకోండి. ఏదైనా ఒక మాడ్యూల్ ఫెయిల్ అయిపోతే మన ఎంటైర్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోతది. ఓన్లీ ఆ మాడ్యూల్ మాత్రమే ఫెయిల్ అయిపోతుంది. సో, దీనివల్ల ఏమవుతదనేసంటే మనకి ఎప్పుడు కూడాను మన సిస్టమ్ అనేది అవైలబుల్‌గా ఉంటది. సో, కంప్లీట్‌గా క్లోజ్ అయితే అవ్వదు. రెండోది వీటిని స్కేల్ చేయొచ్చు. అంటే మనం సపోజ్‌కి తీసుకున్నామనుకోండి. ఒక 5 మాడ్యూల్స్ తీసుకుంటే ఒక్క మాడ్యూల్ మాత్రమే యూజర్స్ ఎక్కువగా వాడుతున్నారనుకోండి. అన్నీ వాడాల్సిన అవసరం లేదు. కొన్నే వాడుతుంటారు. సో, ఏదైతే ఎక్కువ యూజర్స్ వాడుతున్నారో ఆ వాడే మాడ్యూల్ మాత్రమే స్కేల్ చేయొచ్చు. మిగతా మాడ్యూల్స్‌ని స్కేల్ చేయవలసిన అవసరం ఉండదు. సో, ఈ విధంగా మనకేంటంటే కాస్ట్ పరంగా కూడాను సేవ్ చేయొచ్చు. అయితే ఇది పెద్ద అప్లికేషన్స్ చేస్తేనే దీనివల్ల ఉపయోగం ఉంటది. చిన్న చిన్న అప్లికేషన్స్‌కి మైక్రో సర్వీసెస్ కానీ మనం చేసినట్లయితే పెద్దగా ఉపయోగం ఉండదు. సో, ఇది మైక్రో సర్వీసెస్ గురించి. ఓకే. ఇది యూనో ఒక హై లెవెల్ వ్యూ అనమాట. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనేసంటే మీరు మైక్రో సర్వీసెస్ గురించి చదవండి తెలుస్తది. అయితే మనం ఇప్పుడు డెవలపర్‌గా మనం ఏంటంటే చదివితే ఒక్కటే సరిపోదు. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది. సో, మనం ఈ ప్రాజెక్ట్‌లో పర్టిక్యులర్‌గా మనం ఏం చేస్తామంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్‌ని తీసుకొస్తున్నాం. అయితే మనం ఇక్కడ మైక్రో సర్వీసెస్‌ని ప్రతిదాన్ని సెపరేట్ మాడ్యూల్ కింద చేయాలి కాబట్టి లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసి ఓకేనా? మనం ప్రతిదాన్ని సెపరేట్ మాడ్యూల్ కింద తీసుకుంటున్నాం. ఓకే. డైనమోడిబి మన డేటాబేస్. అలాగే ఎస్3 అనేది మనం స్టోరేజ్ కోసం వాడతాం. కాగ్నిటో అనేది యూజర్ మేనేజ్మెంట్ కోసం మనం వాడుతాం. సో, సీడీకే అనేది మనకేంటంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేయడానికి ఉపయోగపడే ఒక టూల్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, అది మన కోడ్ లాగే రాస్తాం. సో, కోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే మనం ఇది ఒక ప్లెయిన్‌గా చెప్పేయకుండా ఒక ప్రాజెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఒక రకమైన యూజ్ కేస్ లాగా ఉంటదనమాట. ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటది. మనకి అన్ని కాన్సెప్ట్స్ గుర్తుండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. అందుకే మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్‌ని చేస్తున్నాం. బిల్డ్ ట్రాకర్ అనేది మన ప్రాజెక్ట్ పేరు. సో, ఇదేంటంటే కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, మనకి బయట బిల్డింగ్స్ కడుతుంటారు కదా! అవి కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్. దీనికోసం మనం ఒక వెబ్ అప్లికేషన్ గాని తయారు చేసినట్లయితే ఎలా ఉంటుంది? దానికి బ్యాక్ ఎండ్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఈ కోర్స్‌లో నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఈ వీడియోలో మొత్తం ఓవర్‌వ్యూ ఇస్తాను. దీని తర్వాత మనం స్లోగా కోడ్‌లోకి వెళ్దాం. ఎలా బిల్డ్ చేస్తాం ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ ఏంటంటే మనకి బిల్డ్ ట్రాకర్ అనేది కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనమాట. సో, ఇది ఎందుకు డిజైన్ చేసామనేసి అంటే మనకి కన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఒక బిల్డింగ్‌ని కట్టాలనుకుంటే వాళ్ళు ఎండ్ టు ఎండ్ ఏమేమైతే ఉన్నాయో అవన్నిటిని మనం ఇందులో ఈజీగా మేనేజ్ చేసుకునేలాగా ఇస్తామనమాట. సపోజ్ మనకి సైట్ మేనేజ్మెంట్‌లో ఏం చేస్తాం? వర్కర్స్ ఎంతమంది వచ్చినారు? మెటీరియల్స్ ఎంత పడుతున్నాయి? ఎన్ని రోజులకి పని అవుతుంది? ఓకేనా? మొత్తం కాస్ట్ ఎంత? బడ్జెట్ ఎంత ఏసుకున్నాం? ఎంత ఖర్చయింది? ఇవన్నీ లెక్కలేసుకోవాలనమాట. సో, ఇవన్నిటి కోసం మనం ఒక అప్లికేషన్ తయారు చేయబోతున్నాం. సో, ఇది మన ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ ఓవర్‌వ్యూ. ఇకపోతే మనం బిజినెస్ రూల్స్ ఓకే. మనం అప్లికేషన్ తయారు చేసిన తర్వాత దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను సింప్లిసిటీ కోసం ఓన్లీ 2 రూల్సే పెట్టాను. ఓకేనా? మీరు ఇంకా చేయాలనుకుంటే గనక ఎక్కువ రూల్స్ యాడ్ చేయొచ్చు. ఓకేనా? మన అప్లికేషన్ వీలైనంత సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా ఉండాలని ఎక్కువ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఓన్లీ 2 రూల్స్ పెట్టాను. 2 ఎందుకు పెట్టానంటే కనీసం 2 కూడా లేకపోతే మనకి ఆథరైజేషన్ విషయం చెప్పేటప్పుడు మనకి ఎవరికి ఏ పర్మిషన్ ఉందని చెప్పడాల్సిన కొంచెం కష్టం అవుతది. అందుకని అట్‌లీస్ట్ 2 రూల్స్ అనేవి మనకు ఉండాలి కాబట్టి 2 పెట్టాను. మినిమమ్ 2 చాలు. సో, మనకి అడ్మిన్ అనేవాడికి ఫుల్ యాక్సెస్ అనమాట. వీడు ప్రాజెక్ట్స్‌ని క్రియేట్ చేయగలుగుతాడు. ఓకేనా? అలాగే వర్కర్స్‌ని యాడ్ చేయగలుగుతాడు. మెటీరియల్స్ కొనగలుగుతాడు. ఓకేనా? కాస్ట్, బడ్జెట్లు ఏసుకోవడం, రిపోర్ట్స్ చూడడం ఇలాంటివన్నీ అడ్మిన్ పని. ఇకపోతే యూజర్ వచ్చి మనకి సైట్ సూపర్వైజర్ అనేసి మనం అనుకోవచ్చు. వీడేంటంటే ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ ఉంటదనమాట. ప్రతిరోజు ఎంత పని అయింది? ఓకేనా? ఎంత మెటీరియల్ ఖర్చు అయింది? ఎంతమంది వర్కర్లు వచ్చినారు? అటెండెన్స్ ఏంటి? దీని సంగతి గురించి చూసుకుంటాడు. సో, ఇలాగ మనకి 2 రోల్స్ పెట్టాం. ఒకటి అడ్మిన్, ఒకటి యూజర్. అయితే ఇప్పుడు మనం మైక్రో సర్వీసెస్ అనుకున్నాం కదా! మైక్రో సర్వీసెస్ అనుకున్నప్పుడు ఏంటి ప్రతీది కూడా ఒక మాడ్యూల్ అనమాట. ప్రతీది కూడా చిన్న చిన్న మాడ్యూల్స్ అనమాట.
సో ఇప్పుడు మనకి ఇందులో ఉన్న కోర్ మాడ్యూల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ప్రాజెక్ట్స్ అనమాట. ప్రాజెక్ట్స్ అనేది మనకి అడ్మిన్ క్రియేట్ చేస్తాడు. ఓకేనా, మనకి మొత్తం సో మనకి ప్రాజెక్ట్ తల లొకేషన్ ఏంటి, సైట్ తల లొకేషన్ ఏంటి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనుకున్నాము, ఎంత బడ్జెట్ అనుకున్నాము, ఓకేనా, ఇలాంటి ప్లానింగ్ మొత్తం. ఓకేనా, దాంట్లో బ్లూ ప్రింట్స్. ఓకే, మనకి బ్లూ ప్రింట్స్ ఉంటాయి, ప్రతి బిల్డింగ్ కట్టాలంటే కూడా బ్లూ ప్రింట్స్ ఉంటాయి కదా, అటువంటి బ్లూ ప్రింట్. ఓకేనా, సో ఇలాంటి విషయాలన్నీ కూడాను మనకి ఒక మాడ్యూల్, మెయిన్ కంప్లీట్ ప్రాజెక్ట్ తలక ప్లానింగ్ ఇవన్నీ. అలాగే నెక్స్ట్ వర్కర్స్ అనేది ఒక మాడ్యూల్. వర్కర్స్ మాడ్యూల్ మనకి ఏంటంటే ఎంతమంది వర్కర్స్ వస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అవి రిజిస్టర్ చేసుకుంటాం. అలాగే ఎంతమంది వస్తున్నారు, ఏ రోజు ఎంతమంది వస్తున్నారు, అటెండెన్స్ తీసుకోవడం. ఓకేనా, అలాగే ఎంత డబ్బులు ఇస్తున్నాము అవన్నీ ఆటో క్యాలిక్యులేట్ చేసుకోవడం, డైలీ వేజెస్. ఓకేనా, కూల్ డబ్బులు ఎంత ఇస్తున్నాము అవన్నీ. ఓకేనా, కూలీలకు సంబంధించింది అనమాట, ఇది ఒక మాడ్యూల్. నెక్స్ట్ వచ్చి మెటీరియల్స్ మరి బిల్డింగ్ కట్టాలంటే మనకి సిమెంట్, స్టీలు, బ్రిక్స్, ఓకే, ఇతరత్ర ఉంటాయి కదా. సో ఆ మెటీరియల్స్ అన్ని కూడా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాము, యూనిట్ ప్రైస్ ఎంత, ఏ వెండర్ దగ్గర తీసుకున్నాము, ఏ డేట్లో తీసుకున్నాము. ఓకేనా, సో మెటీరియల్స్కి ఏంటంటే ఓన్లీ మాత్రమే కాదు, మనకి బిల్స్ కూడా ఉండాలండి. బిల్స్ లేకపోతే మరి అలాగా మనకి మోసం జరిగిపోద్ది బిల్స్ లేకపోతే. సో బిల్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. మెటీరియల్కి సంబంధించినవన్నీ, ఎంత ఖర్చు, ఎన్ని మెటీరియల్ కొన్నాము, ఎంత కొన్నాము, ఎవరి దగ్గర కొన్నాము, ఇవన్నీ. ఇది ఒక మెటీరియల్స్ అనేది ఒక మాడ్యూల్. అలాగే మనకి డైలీ ప్రాసెస్ లాగ్ అనేది ఒక మాడ్యూల్. ఓకేనా, ఇది జనరల్గా సూపర్వైజర్ చూసుకుంటాం. ఇది ఏంటంటే డైరీ లాగ్ చేస్తారంటే ఎంత మెటీరియల్ ఉంది, ఎంత మెటీరియల్ కన్జ్యూమ్ అయింది, ఎంతమంది వర్కర్స్ వచ్చినారు. ఓకేనా, సైట్ ఎంతవరకు పూర్తి అయిందని ఫోటోలు కూడా తీసి పెడుతుండాలి. ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి ఆ ఇష్యూస్ కూడా పోస్ట్ చేస్తుండాలి. సో ఇలాంటివన్నీ కూడాను డైలీ ప్రోగ్రెస్ లాగ్లో పెడతాం అనమాట. నెక్స్ట్ వచ్చి కాస్ట్ ట్రాకింగ్. ఇది కొంచెం ఇంపార్టెంట్ మాడ్యూల్, ఎందుకంటే మనకి ఒక బిల్డింగ్ కడతాం అంటే మనకి ఎంత లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, భోజనాలు అని అవి ఇవి అని బోల్డ్ ఖర్చులు ఉంటాయి. అలాంటి ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, మనం ఎంత బడ్జెట్ వేసుకున్నామో యాక్చువల్గా ఎంత ఖర్చు అవుతుంది, మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్ట్లోకి వెళ్ళిపోతున్నామా, ఇలాంటివన్నీ కాస్ట్ అనేది ట్రాకింగ్ చేసుకుంటూ ఉండాలి ఎడ్మిన్ ఎప్పటికప్పుడు. సో ఇది ఒక మాడ్యూల్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కదా డాష్ బోర్డ్ గురించి మనకు తీసుకుంటే ఎడ్మిన్ ఓన్లీ. ఇది ఏంటంటే మనము ఎక్కడెక్కడ ఏటేట్ జరిగింది మొత్తం మనకి ఒక వార్ వ్యూ ఇవ్వాలన్నమాట. డాష్ బోర్డ్ యాక్టివ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఎంత బడ్జెట్ అనుకున్నాము, ఎంత ఖర్చు అయింది, ఓకేనా, వర్కర్స్ ఎంతమంది పెట్టినాము, అలాగే మనకి మెటీరియల్ ఎంత మిగిలింది, ఎంత ఖర్చు అయింది, ఓకేనా, మంత్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివన్నీ మొత్తం ఒక డాష్ బోర్డ్లో అడిగి చూపించాలన్నమాట. చూపిస్తే కదా మరి అడిగి తెలుస్తుంది. సో ఇది డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట. మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మాడ్యూల్స్ కావాలి, ఇంకేమైనా మాడ్యూల్ని బ్రేక్ డౌన్ చేయాలని అంటూ కూడాను మీరు చేయొచ్చు. ఓకేనా, సింప్లిసిటీ కోసం ఇవి పెట్టినాం. ఓకేనా, చాలు ప్రస్తుతానికి నేర్చుకోవడానికి మట్టుగా ఇవి చాలు. మీరు డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొత్త ట్రై చేయండి. నెక్స్ట్ పోతే ఇక్కడ బిజినెస్ ఫ్లో ఏంటంటే మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం. అడ్మిన్ అనేవాడు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాడు, అలాగే వర్కర్స్ నేషన్ చేయడం, మెటీరియల్ కొనడం, ఇలాంటివన్నీ అడ్మిన్ పని. ఓకేనా, వాటర్ ఇవన్నీ కొనాలి మరి తప్పదు. నెక్స్ట్ సైట్ సూపర్వైజర్ ఏడ్ చేస్తానంటే ఎంతమంది వర్కర్లు వచ్చినారో, ఓకేనా, ఎంత మెటీరియల్ ఖర్చు అయింది, ఇలాంటివన్నీ ఆడు నోట్ చేస్తాడు. తర్వాత అడ్మిన్ ఆడు ఏవైతే పెట్టాడో అవన్నిటిని కూడా ఇడు వ్యూ చేసుకుంటాడు, కాస్ట్ అంతా ట్రాకింగ్ చేసుకుంటాడు. ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయినప్పుడు ఎంత ఎంత అనుకున్నామో ఎంత అయ్యింది అనేసి మనము రిపోర్ట్ ఇస్తాం. ఇది బిజినెస్ ఫ్లో. ఇది మీకు నాకు తెలిసి లేమని కూడా అర్థమవుతుంది, సింపుల్ అనే. అయితే ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే క్లౌడ్ స్టోరేజ్ S3. ఇదేంటంటే మనకి ఇప్పుడు ప్రతిదానికి కూడా ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, బ్లూ ప్రింట్ డాక్యుమెంట్స్ కానీ, ఫోటోలు కానీ, ఆధార్ కార్డులు ఏమైనా తీసుకుంటాం వర్కర్స్ నుంచి ఆ ఫోటోలు, నెక్స్ట్ మెటీరియల్ ఏమైనా కొంత మరి బిల్స్ తీసుకుంటాం ఆ బిల్స్, ఓకేనా, ఇలాంటివన్నీ. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం S3లో స్టోర్ చేసుకుంటాం, సర్వర్లో స్టోర్ చేయకుండా. ఓకేనా, కొన్ని బిజినెస్ కీ రూల్స్ ఏంటంటే అంతే. ఓకే, అడ్మిన్ మాత్రమే ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, వర్కర్స్ యాడ్ చేయడం, మెటీరియల్స్ యాడ్ చేయడం, ఇలాంటివన్నీ చేయగలుగుతాడు. యూజర్ ఏడ్ చేస్తారంటే ఓన్లీ అది. సూపర్వైజర్ ఏడ్ చేస్తారంటే ప్రోగ్రెస్, అటెండెన్స్ తీసుకోవడం, మెటీరియల్తో ప్రోగ్రెస్, ఇలాంటివన్నీ కూడా అప్డేట్ చేస్తాడు. లేకపోతే కొన్ని ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఏంటి లేబర్ తల కాస్ట్, మెటీరియల్ తల కాస్ట్, ఎంత అయ్యింది, ఎంత మిగిలింది, ఇలాంటివన్నీ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏంటంటే బడ్జెట్ మించిపోతే మనం ఏంటంటే మనకి అక్కడ కొన్ని థ్రెషోల్డ్స్ ఇవ్వాలి, ట్రిగ్గర్స్ ఇవ్వాలి. అయినా మనం ఎంత అనుకున్నాము, ఎంత అయిపోతుంది, ఏడు సంగతి అనేసి మనం ట్రిగ్గర్స్ అనేవి రైస్ చేయాలి. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనకి ప్రతిది కూడా బడ్జెటే. ఓకేనా, ఎప్పుడు కూడాను కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కానీ అందులో కానీ మరి ప్రతిసారి రేట్లు పెరుగుతుంటే మనం అనుకున్న బడ్జెట్ కంటే ఒకసారి ఎక్కువ అయిపోద్ది. అలాంటప్పుడు ముందే అలాగే ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు. సో ఇది ట్రిగ్గరింగ్ ఇవ్వడం అనేది కూడా ఒక ఇదనమాట. నెక్స్ట్ ఇది సమ్మరీ ఏంటంటే మనం ఎండ్ టు ఎండ్ మొత్తం బిల్డింగ్ ప్లానింగ్ నుంచి అయిన వరకు మొత్తం ఎండ్ టు ఎండ్ ఏటెడ్ చేసినామో అవన్నీ కూడాను మనకి మంచి రిపోర్ట్ ఇచ్చి క్రియేట్ చేయాలి. ఓకేనా, ఫైనల్ కాస్ట్ ఎంత అయింది ఏంటనేది. ఇది ఈ ప్రాజెక్ట్ తలకు డీటెయిల్స్. ఓకేనా, ఇది టెక్ స్టాక్. నెక్స్ట్ వీడియోలో మనము
దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్లో మనం మైక్రో సర్వీసెస్ ఎలా క్రియేట్ చేస్తాం, స్టాక్ ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.